నమస్తే బా. నిన్నే చెన్నై లవ్ స్టోరీ మూవీ చూసానండి. చూసాక నా ఒపీనియన్ ఏంటో చెప్తున్నా, రివ్యూ కాదు. స్పాయిలర్ లేకుండా మ్యాటర్లోకి వస్తే, బ్రేకప్ వల్ల డిప్రెషన్ లో ఉన్న అమ్మాయి అంటే మన హీరోయిన్ ఆ పెయిన్ నుంచి బయటికి రావడానికి చెన్నై వస్తుంది. అక్కడే తన డ్రీమ్స్ కోసం ట్రై చేస్తున్న హీరో పరిచయం అవుతాడు. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయ్యి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆ బాధ నుంచి బయటకు వచ్చే ప్రాసెస్ లో వీళ్ళకి ఎదురయ్యే ఎమోషనల్ ఛాలెంజెస్ ఏంటి, ఇదే మెయిన్ పాయింట్. ఇంకా చాలా ట్విస్ట్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ చెప్పాలనుకోవట్లేదండి. ఏం బాగుందంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు మెయిన్ గా మాట్లాడుకునేది హీరోయిన్ గౌరీ గారి యాక్టింగ్. అప్పప్ప ఏం యాక్టింగ్ అండి. ఎమోషనల్ సీన్స్ లో అయితే మొత్తం అందరినీ డామినేట్ చేసి పడేశారు. హీరోయిన్ గౌరీ గారి యాక్టింగ్ చాలా నేచురల్ గా అనిపించింది. కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ అయితే ఏ బిల్డప్ లు లేకుండా సింపుల్ గా సెటిల్ గా చాలా బాగుంది. మణి శర్మ గారి మ్యూజిక్ అయితే సినిమాకి చాలా ప్లస్ అయిందండి. ఎమోషనల్ సీన్స్ లో తన మ్యూజిక్ తో చాలా బాగా ఎలివేట్ చేశారు. డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే సినిమా 3 గంటలు ఉండటం. కొన్ని సీన్స్ అయితే చాలా డ్రాగ్ చేశారు అనిపించింది. అందరూ మాట్లాడుకునే సెకండ్ హాఫ్ కి వస్తే, ఎస్, ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఫ్లో సెకండ్ హాఫ్ లో మిస్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో డ్రామా ఎక్కువైపోవడం వల్ల సినిమా కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. సో నేనేమంటానంటే, చెన్నై లవ్ స్టోరీ ఒక డీసెంట్ ఎమోషనల్ లవ్ డ్రామా. సెకండ్ హాఫ్ స్లో అయినప్పటికీ మంచి యాక్టింగ్, ఫీల్ గుడ్ ఎమోషన్స్ కోసం ఒకసారి చూడొచ్చండి.